థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప హానరింగ్ ఈ వరంగల్ గడ్డ మీద నిజంగా ఇది నాకు ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది మా అప్లయన్స్ వెస్టీజ్ ద్వారా, రమేష్ సార్ ద్వారా, రంజిత్ సార్ ద్వారా. ఈ రోజున నేను ఈ రికగ్నేషన్ అనేది చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. నాకేం కావాలో నాకన్నా నా అప్లైన్స్ ఎక్కువ తెలుసు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, సార్ నీకు ఇది వచ్చేస్తుంది, సార్ ఇది వచ్చేస్తుంది. ఎస్, వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తున్నాను, అలాగే నడుస్తున్నాను. సో ఇవాళ నాకు బిజినెస్ పరిచయం చేసిన అప్లై లేడు బిజినెస్లో, అతను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఏదైతే పైన ఉన్న రమేష్ సార్, అతన్ని చూసి అతని మాటలు విని నేను మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత ఏదో గాలిగా తిరుగుతాడని అంటారు చూడండి, అలా విధంగా గాలిలో ఒక కైట్ గాలిలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఆధారం ఉంటేనే అది సరైన దిశలో వెళ్తుంది. ఆ ఆధారం నాకు రంజిస్తారు. ఆ కైట్ లాగా నన్ను పట్టుకొని నా దిశ ఏంటి, నేనేం పని చేయాలి అనేది చూపిస్తూ నన్ను నడిపించాడు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇద్దరికి. ఎన్ని చేసినా తక్కువే వీళ్ళిద్దరికి, ఎందుకంటే నేనేమి ఇచ్చినా తీసుకోరు వీళ్ళు. నా జేబులో నుంచి నేను వాళ్ళ పక్కన ఉంటే నాతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు. అంత గొప్ప మహానుభావుల దగ్గర ఉన్నాను, రంజిత్ సార్ అండ్ రమేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తున్నాను, ఇవాళ నా పిల్లల అదృష్టం కూడా ఇది. ఇవాళ ఈ బిజినెస్లో వచ్చాను. ఇవాళ నా చిన్న కొడుకు వాడు బస్సు ఎక్కమంటే బస్సు ఎక్కడు, వాడు కారులోనే వెళ్తానంటాడు. ఆఖరికి వీడు పెద్దోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడు చూడటానికి కూడా రాలేదు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, బస్సులో రావాలని చెప్పి రాలేదు వాడు. అయితే నేను అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాను, అరే నేను బస్సుతోలే బతికాను, మా నాన్న కూడా బస్సుతోలే బతికాడు, నువ్వేమో బస్సు ఎక్కనంటున్నావు. సరే ఇవాళ వెస్టీజ్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పాను. ఈ వెస్టీజే ధైర్యం, నిజంగా ఏదైనా చేయగలుగుతాం అనే ధైర్యం వస్తుంది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఇన్ని కళ్ళు మా వైపు చూస్తుంటే ఇంకా నా బాధ్యత పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాదు లీడర్స్, ఇటువంటి మీటింగ్స్ అన్ని ఏరియాల్లో ఇలాగే జరిపి మన టీంని పెంచుదాం. మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పవర్ ఏంటో చూపిద్దాం తెలంగాణ స్టేట్లోనే. ఇలా ఎంటైర్ వరంగల్ జిల్లాలోనే మనకు ఒక టాప్ టీమ్గా ఉంది. కానీ ఒక్క జిల్లాలో కాదు, నా కోరిక అటు ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇక్కడ మొత్తం చూపించాలి. మనం మన అప్లయన్స్కి ఇచ్చే గ్రాటిట్యూడ్ ఇదే. వాళ్ళు ఇంతకు మించి ఏం కోరుకోలేరు. మనం ఎదుగుతుంటే వాళ్ళకి చాలు. మనం 5 లక్షలు 10 లక్షలు తీసుకొని మన స్విట్జర్లాండ్ థాయిలాండ్లలో తిరుగుతుంటే వాళ్ళకి అంతకన్నా ఆనందం ఏముండదు. మొన్న థాయిలాండ్ వెళ్తే ఆ దేశంలో చెట్టుకొకడు పుట్టకొకడు తిరుగుతుంటే రంజిత్ సార్ వీళ్ళందరినీ పట్టుకొని ఈ 80 మందిని పట్టుకొని అందరికి సరిగ్గా వెళ్తున్నాయా లేదా అందరినీ చూసుకొని ఇంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు అప్లయన్స్. నిజంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వెస్టీజ్ సిస్టమ్ నమ్మండి. ఒకటే చెప్తాను ఫైనల్గా, 25 సంవత్సరాల్లో చేయగలిగేది 50 సంవత్సరాల్లో చేయలేరు లీడర్స్. నేను మీటింగ్కి నాకు అర్థమవుతాను, నా ఇంటికలు ఊడిపోతున్నాయి. నిజం చెప్తున్నాను, ఫోటోలు చూసుకుంటున్నా కదా, చూస్తుంటే నా వయసు అయిపోతుంది. ప్రతి బర్త్డేకి వస్తుంటే నాకు చావుకు దగ్గర అవుతున్నానని భయం వేస్తుంది. పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేసుకోను, ఎందుకంటే నేను చావుకు దగ్గర అవుతున్నా. మీరు కూడా ఇది అర్థం చేసుకోండి. ఆ భయం మీరుంటే ఏదైతే ఇవాళ నేను ఒక్క రూపాయి లేదు నా చేతిలో. వీడు చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు నేను బస్ డ్రైవర్ని, నర్సంపేట టు నిజామాబాద్, రోజుకి 200 రూపాయల జీతం, నెలకు 6,000. మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు. ఒక్కొక్క రోజు 20 రూపాయలు వస్తే చాలు అది చూసేవాళ్ళు, 20 రూపీస్. నిజం ఫ్రెండ్స్, వెస్టీజ్ నాకు ఇవాళ నేను అందుకే అంత గర్వపడుతున్నా. వెస్టీజ్ని అర్థం చేసుకోండి. 20 రూపాయల కోసం అంత నానా సంఖ్య నాకు ఇవ్వండి. అది ఫ్రెండ్స్, ఇవాళ నా జేబులో నా అకౌంట్లో కూడా 3 లక్షలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎన్ని వాడుకున్నా ఎన్ని ఖర్చు పెట్టినా ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి. ఆ ధైర్యం నాకు అప్లయన్స్ ఇచ్చారు. సో బిలీవ్ చేయండి, వెస్టీజ్ని బిలీవ్ చేయండి. ఇదేదో గల్లీ బిజినెస్ సిల్లీ బిజినెస్ కాదు, ఒక మనిషిని ఒక శక్తిలాగా తయారు చేసే బిజినెస్. ఒక గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా తయారు చేయగలిగే బిజినెస్ ఇది. మీరు సిద్ధంగా ఉంటే మొదలు పెట్టండి.
మీరు ఆ స్థాయికి వెళ్ళాలి నేను అనుకుంటే మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి కాదు, ఇప్పటి నుండే మొదలు పెట్టండి. రేపటి నుంచి పండగ వెళ్ళినాక చూస్తా చేస్తా కాదు, ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోండి. చెప్పాను కదా మా ఆవిడ, ఉంటే వైకుంటాం లేకుంటే ఊకుంటాం, ఇంతకన్నా పోయేదేముంది. అప్పటికైనా గుడిసెలో బతుకుతున్నా. నేను ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చినప్పుడు పూరి గుడిసె, ఒక్క రూమ్, నా ఇల్లు ఒకటే గది, దాంట్లోనే కంచాలు లేవు, ఏం లేవు, అన్నీ కొనుక్కుంటా బతుకుతా ఉన్నా. ఏం పోతుంది చేస్తే, ఏం పోతుంది చెప్పండి? ఏదో ఆలోచిస్తారు సైంటిస్ట్ లాగా. ఏం పోతుందండి? ఇంతకన్నా గొప్ప అవకాశం దొరుకుతుంది. చూపించండి, మరి చేసి చూపించండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్. ఇదంతా ఎమోషన్తోనే కాదు, నా బాధ అంత ఉంది వెనకట. ఇవాళ